పెళ్ళిళ్ళయ్యాయా? ఇద్దరికి అయిపోయాయండి. మూడో మరిదికి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి ఈ అన్నయ్య వాళ్ళ చెల్లెలే. నమస్తే సార్. నమస్తే. సంతోషం అమ్మా. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పమ్మా. అలాగేనండి. చల్లగా ఉండమ్మా. వెళ్ళొస్తాను పంతులు గారు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. పూజారి గారు, ఎవరైనా మా కుటుంబం అంతా పరిచయం ఉన్నట్టే మాట్లాడుతున్నారు. మీ మామగారికి ప్రాణ స్నేహితులమ్మ ఈ మాధవరావు గారు. మావయ్య గారి ప్రాణ స్నేహితులంటే ఈయనకి శకుంతల బిడ్డ గురించి వివరాలు తెలిసే అవకాశం ఉందా? అన్నయ్య, ఆ పెద్ద ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఆయన ఆపన్నయ్య. ఇదిగో పెద్దనా, ఇదిగో పెద్దనా. ఇదిగో సెల్లె, నేను వచ్చేసరికి వెళ్ళిపోయింది సెల్లె. అవు గా పెద్దంతో నీకేం పని అన్నట్టు? ఆయన మామయ్య గారి ప్రాణ స్నేహితుడని పూజారి గారు చెప్పారు కదా. ఆ శకుంతల వివరాలు తెలిస్తే మన జోలికి రాకుండా ఆపొచ్చనేది నా ఆరాటం. నిజమే సెల్లె, కానీ ఆ పెద్దాన్ని మిస్ అయింది కదా, ఏం చేద్దాం? ఆ మాధవరావు గారి ఫోన్ నెంబర్ అడ్రస్ పూజారి గారికి తెలుసుంటుందేమో. వెళ్ళి ఆయన అడుగుదాం పదన్నయ్య. పచ్చల్లె, పోయి అడుగుదాం. పచ్చల్లె. అంత కంగారుగా మాధవరావు గారి కోసం పరిగెత్తావేమిటి సీతమ్మా? ఒక ముఖ్యమైన విషయం ఆయనతో మాట్లాడాలి పూజారి గారు. మీ దగ్గర ఆయన ఫోన్ నెంబర్ గానీ అడ్రస్ గానీ ఏమైనా ఉందా? లేదమ్మా. ఆయనది ఈ ఊరే, ఇక్కడ భూములు కూడా ఉన్నాయి. కానీ ఆయన పక్కన పట్టణంలో ఉంటున్నట్టు ఇప్పుడే చెప్పారు. ఎలాగైనా ఆయన ఫోన్ నెంబర్ సంపాదించి నాకు ఇవ్వండి పూజారి గారు. ఆయనతో నాకు చాలా అర్జెంట్ పని ఉంది. తప్పకుండా చెప్తాను సీతమ్మ. నాకు తెలియగానే నీకు ఫోన్ చేసి చెప్తాను. ఉండమ్మా, ప్రసాదం ఇస్తాను. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. పచ్చలే. ఓయ్ రౌడీదానా, ఏం చేస్తున్నావు? మా బుడ్డోడు ఏం చేస్తున్నాడా అని సోంచాయించుకుంటూ పని చేస్తున్నా. బుజ్జోడా? వాడెవడు? అరే మొద్దు, నువ్వేరా? అవునా? మరి 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 అది ఏమన్నా అడగాలా ఏంది? అవును చిట్టి. ఏం కావాలి? ఇక్కడ వద్దు కానీ సరదాగా బయటికి వెళ్దావా? ఏం కావాలో అక్కడ చెప్తా. రావాలనే ఉంది, కానీ ఇంట్లో అక్క బావ వాళ్ళు ఉన్నారు కదా, ఎట్లా పోదాం? ఎలాగోలా పోదాం. నువ్వు అను, మంచి ప్లాన్ ఆలోచిస్తా. వదిన వాళ్ళకి అనుమానం రాకుండా మనం బయటికి వెళ్ళాలంటే చిటం గారు ఊరగాయకి వెళ్తా పదండి. వెళ్ళేదా దొరికింది. ఏంటి నాన్న బాబు, ఈరోజు కూడా చిట్టమ్మ గారి దగ్గర పానకోవ పొడగండి ఏంటి నేర్చుకుంటున్నారా? ఈసారి కూడా పూర్తిగా నేర్చుకోకుండానే చెడగొట్టావు కదా.
సర్లే చిట్టమ్మ గారు, నాని బాబు అలాగే అంటారు కానీ మనం వెళ్ళి కూరగాయలు సరుకులు తెచ్చుకుందాం పదండి. పద మారుతి. చిట్టి నువ్వు ఆగు. ఇదిగో మారుతి, నీకింట్లో చాలా పనులుంటాయి కదా, నువ్వు అవి చూసుకో. నేను చిట్టి వెళ్ళి కాయగూరలు తెస్తాం. ఏ పుచ్చువో ఏ తాజావో మీకు తెలియదు బాబు. నేను వెళ్తాను. అబ్బా అది కాదు మారుతి, పక్కన చిట్టి ఉంటుంది కదా, తను చెప్తుందిలే. బాబు మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. చిట్టమ్మ గారిని మీతో పంపిస్తే అమ్మగారు నన్ను తిడతారు. నేను చిట్టమ్మ గారు వెళ్తాం. మీరు పదండి అమ్మగారు. సరే నడు. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి బాబు గారు? అది కాదు మారుతి, త్వరలో పెళ్లి చేసుకోపోయే వాళ్ళం, మాట్లాడుకోవాలని మాకు ఉంటుంది కదా, కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా. సర్లేండి వెళ్ళండి, నేను ఎదురు మేనేజ్ చేస్తాను కానీ మీరు వెళ్ళండి. నా మంచి మారుతి, వెళ్ళండి, ఆల్ ది బెస్ట్. పద. సెల్లే, గుడిలో కలిసిన పెద్ద ఆయన మాధవరావు గారన్నయ్య. గదే గా మాధవరావు గారిని గారిని కలిస్తే మనకేదైనా ఉపయోగం ఉంటుంది అనిపిస్తానదా? ఏమో అన్నయ్య, ఏదో చిన్న ఆశ అంతే. ఆ శకుంతలాదేవి గురించి పూర్తి వివరాలు తెలిసిన వాళ్ళెవరూ లేరు. ఆమెమో మన కుటుంబం మీద పగని నీడలా వెంట పెట్టుకొని తిరుగుతుంది. ఆ మాధవరావు గారికి మావయ్య గారు ప్రాణ స్నేహితుడు కాబట్టి కొద్దో గొప్పో ఆ శకుంతల గురించిన వివరాలు ఆయనకి తెలుసుంటుందేమోనని నా నమ్మకం. అప్పుడిలా డైరెక్ట్గా ఢీ కొట్టే బదులు అటు నుంచి నరుక్కొచ్చి శకుంతల మన వైపు కన్నెత్తి చూడకుండా చేసే అవకాశం దొరుకుతుంది కదా. అవుసలే, అసమంటిది ఏదైనా ఆధారం దొరికితే మన ఇల్లు పోకుండా ఆపుడే కాదు, కుదిరితే ఆస్తి పేపర్లు కూడా తెచ్చేసుకోవచ్చు. పెద్దోళ్ళు ఊరికే చెప్పలేసెల్లే పాపి సిరాయువని. ఇగో గట్ల అనుకున్నాం, గిట్ల ఊడిపడినది. నన్నే తలుచుకోవాలి, తప్పదు. నిద్రలో కూడా నేను గుర్తొచ్చి ఉలిక్కిపడి లేవాలి. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దెయ్యాలకి భూతాలకి భయపడే రోజులు ఎప్పుడో పోయే శకుంతలాదేవి గారు. తగ్గు సీత. ఏ నీ కంటికి నేను భూతంలా కనబడుతున్నానా? చేసే పనులన్నీ అలాంటివే కదా. ఎవరేంటో తర్వాత తెలుస్తుంది గాని నువ్వేంటి నా నుంచి నీ భర్తని కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకునొస్తున్నావా? కాదు, నీకు మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకొనొస్తున్నాను. మాటకి మాట భలే సమాధానం చెప్తున్నావు సీత. నువ్వు ఎంత మొక్కినా దేవుడు నీ మొక్కుని కరుణించడు. ఎందుకంటే భగవంతుడు అన్యాయం వైపు మొగ్గడు. న్యాయం నా వైపే ఉంది కాబట్టి నాదిక్కే చూస్తాడు. ఎన్నో చిక్కులు నువ్వు మాకు కలిగించినా వాటి నుంచి బయటపడటమే కాకుండా మేమంతా సంతోషంగా ఉన్నా కూడా న్యాయం ఎవరి వైపుందో మీకింకా అర్థం కాలేదా శకుంతలాదేవి?
నీ సంతోషం ఇంకా ఎన్నాళ్ళు సీత? నీ ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకునే అంతవరకే. తర్వాత ఉండడానికి ఇల్లు లేక, ఏం చెయ్యాలో దిక్కుతోచక, మీకు సాయం చేసే మరే తోడు లేక, అప్పుడు సంతోషమే కాదు, ఇప్పుడు నీ అనుకుంటున్న నీ కుటుంబమే నీ ఆధీనంలో ఉండదు. నువ్వు నీ మొగుడు కూర్చుని సోది చెప్పుకోవడం తప్ప మీకు మిగిలేది ఏమీ ఉండదు. పోన్లే, నాకు నా మొగుడన్న తోడుగా ఉన్నాడు. అదే సోది నువ్వు మరొకరికి చెప్పుకోవడానికి నీకంటూ ఎవరున్నారు? నీ గోడు వినే తోడు నీకెవరున్నారు? ఏయ్! అవును, మీ వయసెంత? నీకెందుకు? వద్దులేండి, ఆడదానికి తన వయసు చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. పోనీ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికేనా? అవును. నా మాట విని అంతకన్నా ముందు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో చెక్ చేయించుకోండి. మీకు బీపీ ఉన్నట్టుంది. చెక్ చేయించుకోవాల్సిన అవసరం లేసలే, చూస్తే ఎరికైతలే. బీపీ కిలో లెక్క ఉన్నట్టున్నది. రే జోకర్, అసలు జోకర్ అంటే ఎరకనేనా నీకు? పత్తాలట్లా విడిగా ఉన్న రెండు ముక్కల్ని కలుపుతుంది. నీ లెక్క కలుసున్న వాళ్ళని విడదీసే రకం కాదది. ముందు మీ కోపం తగ్గించుకోండి. పగ, ప్రతీకారాలని టైం వేస్ట్ చేసుకోవడం తగ్గించుకోండి. ఎందుకంటే మీరు ఎంత ప్రయాసపడినా ఆయాసమే తప్ప మమ్మల్ని మీరేం చేయలేరు. ఈ వయసులో మీకు కావాల్సింది కక్ష సాధింపు కాదు. ఒంటరిగా ఉన్న మీకు కష్టం వస్తే సహాయం చేసే మనిషి కావాలి. బాధని ఓదార్చే తోడు కావాలి. కన్నీళ్లు పెడితే తుడిచే చెయ్యి కావాలి. ఇకనైనా మంచిగా మారి అలా మీ వెంట ఉండగలిగే అక్కనో, చెల్లినో, మరో ఏ బంధాన్నో సంపాదించుకోండి. అనవసరంగా ఆవేశపడి బీపీ, షుగర్లు తెచ్చుకోకండి. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పదన్నయ్య. దాక్షాయిని, మనం పెట్టే ప్రపోజల్ కి అక్క ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకోకుండా ఉండడానికి అక్కకి మరో ఆప్షన్ ఏమైనా ఉందా? దాక్షాయిని, ప్రసాదం తీసుకోండి. అక్క, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు దాక్షాయిని. పక్కన టౌన్లో ఒక కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారట. అరే, ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగలేసలే. అయినా పొలం పనులు చేసుకోవాలని రామరాజు బాబు చెప్పిండు కదా. అందుకు కాదన్నయ్య, అక్క ఒక మంచి ఇల్లుందట. వెంటిలేషన్, వాటర్ ఫెసిలిటీ అంతా బాగుందట. ఓనర్ కూడా మంచివాడట. నా ఫ్రెండ్ చెప్పింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ ఇల్లు రెంట్కి తీసుకుందాం అక్క. పైగా మన ఊరు కూడా టౌన్ కి దగ్గరే కాబట్టి పొలం పనులున్నా ఇంకేం పనులున్నా వచ్చి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది.
టౌన్ కాబట్టి మనం కూడా ఏదైనా పని చూసుకోవచ్చని. టౌన్లో ఇల్లు రెంట్కి తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చింది? అలా అంటావేంటక్క? మనం ఉండే మన ఇల్లు ఇప్పుడు మనది కాదు. మనది అనుకున్న ఆస్తి మన చేతుల్లో లేదు. మనం ఇక్కడ ఉండడానికి మనకిచ్చిన గడువు కేవలం 1 రోజులు. అందులో ఇప్పటికే 10 రోజులు అయిపోయింది. ఆ తర్వాత అప్పటికప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికని వెళ్తాం చెప్పు? మీరేమీ దిగులు పెట్టుకోకండి. మనం ఎక్కడికి వెళ్ళాం, ఈ ఇంట్లోనే ఉంటాం. అదెలా సాధ్యపడుతుందక్కా? మనం ఉంటానంటే మాత్రం ఆ శకుంతలాదేవి ఎందుకు ఉండనిస్తుంది? మెడ పట్టి బయట గెంటుతుంది. అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? గౌరవంగా మనమే వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని. ఇగో మీరేం గుబులుగా కుర్రి. సీతశల్లి ఏదో ఒకటి చేసి మనం యాడికి పోకుండా ఈడే ఉండేలా చేస్తుంది. ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అన్నయ్య? మనల్ని ఇంట్లో నుండి తరిమేయాలని ఆ శకుంతలాదేవి ఇప్పటికే 2 సార్లు ట్రై చేసింది. కనికరం లేకుండా మన ఆస్తి అంతా లాక్కున్న మనిషి కనికరించి మనల్ని ఇంట్లో ఎలా ఉండనిస్తుంది? ఎలా అని భయపడితే ఏమీ చేయలేక అక్కడే ఆగిపోతాం దాక్షాయిని. ఎలా అని శ్రీరామచంద్రుడు అనుకొనుంటే సీతమ్మ తల్లి ఆచూకీ కనిపెట్టగలిగేవాడా? రావణ సంహారం జరిగేదా? ఎలా అని పాండవులు అనుకొనుంటే అజ్ఞాతవాసం చేయగలిగేవారా? కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ నాశనం అయ్యేదా? కొన్ని అద్భుతాలు జరగడానికి ఒక్కరోజు సమయం చాలు దాక్షాయిని. అన్ని ఆశలు వదులుకున్న సమయంలో వాసుదేవ్ గారు మీ బావగారిని బయటికి తీసుకొచ్చారు కదా. అలాగే మన ఇల్లు కూడా ఎక్కడికి పోదు, అంతే. మన ఆస్తి మనకి తిరిగొస్తుందని నాకు బలమైన నమ్మకం. ఇవన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటుందక్క, కానీ ప్రాక్టికల్ గా ఆలోచించు. అలా కుదురుతుందా? అది కాదక్కా. చివరి నిమిషంలో శకుంతల మనుషులతో గెంటేయించుకుని పరువు పోగొట్టుకునే బదులు ముందే మనమే బయటికి వెళ్ళిపోతే మంచిది కదా. సమస్య వచ్చింది కదా అని వదిలేసి వెళ్ళిపోవడానికి ఇది ఇల్లు కాదు సరస్వతి. మీ బావగారికి, ఆయన తమ్ముళ్ళకి ఇదొక మధురమైన జ్ఞాపకం. మన ముగ్గురికి మంచి తోడును అందించిన దేవాలయం. ఈ ఇంటితో అందరికీ తెంపుకోలేని అనుబంధాలు ముడిపడున్నాయి. ఇల్లంటే 4 గోడలు, 6 తలుపులు, 8 కిటికీలు కాదు సరస్వతి. కష్ట సుఖాల అనుభవం, బాధ సంతోషాల అనుభూతి. ఇంకెప్పుడు మన ఇంటిని వదిలి వేరే ఇంట్లో ఉండాలన్న ఆలోచన మీకు రానివ్వకండి. బావగారిని బయటకు తీసుకురావడానికి మనకున్నదంతా అమ్మి ఏం చెప్పినా వినిపించుకోకుండా ఆ శకుంతలాదేవికి దారదత్తం చేసినప్పుడు ఈ జ్ఞాపకాలు, మధురానుభూతులు గుర్తుకు రాలేదాకా? గుర్తొచ్చింది. కొన్నిసార్లు ఏదో ఒకదాన్ని మనకి కావాలనుకొని దేన్ని సొంతం చేసుకోవాలని బేరీజు వేసుకోవాల్సిన సందర్భం వస్తే రెండిటిలో దేనికి విలువెక్కువో దానికే మొగ్గు చూపుతాం. అప్పుడు ఆస్తి కంటే మనిషే విలువ అనిపించింది. ఆ మనిషి మనకు దక్కాడు. ఇప్పుడు కూడా ఆస్తి కన్నా విలువైన జ్ఞాపకాలే ముఖ్యమనిపిస్తున్నాయి. అందుకే వాటిని తిరిగి తీసుకొస్తాను అంటున్నాను. దెప్పితే మీ అహం చల్లబడుతుందేమో కానీ ఈ ఇంటిని, ఆస్తిని తిరిగి తీసుకొస్తానన్న నా నమ్మకాన్ని మాత్రం దెబ్బ కొట్టలేరు. అయినా అక్కేంటి సరస్వతి మరీ ఇంత మూర్ఖంగా మాట్లాడుతోంది? బిజినెస్ పెడదామంటే వద్దు వ్యవసాయమని బావగారికి సపోర్ట్ చేస్తుంది. అవమానాల పాలు కాకుండా వేరే ఇల్లు చూసుకుని వెళ్దామంటే తిరిగి తీసుకొస్తానని ఆలోచన లేకుండా అంటోంది. అన్నీ మాకు తెలుసు, మేమేమన్నా చేయగలం అనే వాళ్ళ మొండితనమే మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది.
అయినా మారకుండా అలాగే ఉన్నారు. ఇంకా ఊరవతల చింత చెట్టే మన గతేమో. Yeah.